నేను చెప్పేంత వరకు ఆఫ్ చేయదు. బటన్స్ కింద ప్రెస్ అవ్వదు, ఆఫ్ అయిపోయింది. డస్ట్ వస్తుంది కదా, అందుకని ఇక్కడే ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్, డస్ట్ బాగా వస్తుంది, గాలి చూపించాక మొత్తం ఏం కాదు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మహేంద్ర ఎక్స్యూవీ 500 W7 వర్షన్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2019 జనవరిలో మనకి బండి రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే హర్యానాలోని రెండో ఓనరు. కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 67,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ అనమాట. సో మనకి బండి వచ్చేసి టమాటా రెడ్ కలర్ అండి. W7 వేరియంట్ 2019లో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఓకేనా, న్యూ షేప్కి సంబంధించిన గ్రిల్ బండితో పాటే ఒరిజినల్, ఏది మారలేదు. ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఉంది, అదేవిధంగా మనకి ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ షేప్ అయితే ఈ విధంగా ఉంది. ఇంజన్ కండిషన్ చూపించా కదా, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. బండి కేవలం 67,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో ఫర్ సేల్ అయితే ఉందండి. దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో 8,15,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుంది. 8,15,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇకపోతే ఈ బండిలో ఏంటంటే మనకి కమిషన్ అనేది సపరేట్ ఉంటుందన్న. సో కమిషన్ అయితే మీరు సపరేట్గా మాకు 20,000 రూపీస్ కమిషన్ అయితే సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 95% టైర్లు అయితే ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి స్టెప్పర్ కూడా ఉంది వెహికల్కి. ఈ స్టెప్పర్ చూడొచ్చు మీరు, దాదాపుగా ఇంకొక ఇద్దరు నుంచున్నా కూడా అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది షోరూమ్ నుండి వేయించుకున్న మహేంద్ర బ్యాడ్జింగ్తో ఉన్నటువంటి స్టెప్పర్లు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. దీని యొక్క రన్నింగ్ వీడియో కూడా మీకైతే చేసి అయితే చూపిస్తా, రన్నింగ్ ఏ విధంగా ఉందనేది. చూసుకో, ఫోన్లో తీసుకెళ్తారు అవ్వదులే. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ అసలు. యాజ్ ఇట్ ఈస్ షోరూమ్ పీసే. షోరూమ్ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ ఎట్లానే ఉంది వెహికల్. తీసుకునే వాళ్ళకైతే రూపాయి బిల్ల సింగిల్ 1 రూపీ కూడా పెట్టుబడి లేదు. మీరు చూసుకున్నట్లయితే నెంబర్ వన్ క్వాలిటీ, టాప్ క్వాలిటీలో ఉంది బండి. అలా బండి వెళ్తుంటే పులి తిరుగుతున్నట్టు ఉంది. బండి పర్ఫార్మెన్స్ అయినా పికప్ అయినా ఏకదమ్ A1 ఉంది. బండి మాత్రం యాజ్ ఇట్ ఈస్ కొత్త వెహికల్ ఎట్లుంటుందో అట్లనే ఉంది, సింగిల్ స్క్రాచ్ లేదు. సో వెహికల్ కండిషన్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో మనకి ఏంటంటే రిమోట్ వస్తుంది, W7 వేరియంట్ అయినప్పటికీ మనకి పుష్ స్టార్ట్ అయితే వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ బండిలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయన్న, 2 ఎయిర్ బ్యాగులు. అదేవిధంగా మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, రేర్ బ్లోయర్స్ ఉంటాయి. 7 సీటర్ బండి మహేంద్ర ఎక్స్యూవీ 500 W7 వేరియంట్ అనమాట. ఇకపోతే స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా బండ్లు అయితే ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్, నావిగేషన్. అదేవిధంగా రివర్స్ కెమెరా విత్ రివర్స్ సెన్సార్ కూడా ఉంటుందన్న. సో కెమెరా అయితే కొంచెం డస్ట్ పట్టింది, కెమెరా క్లీన్ అయితే చేసుకుంటే మనకు ఫ్రేమ్లో కూడా మంచిగా నీట్గా కనబడుతుంది. సో ఉన్న పలంగా పెట్టుబడి ఏమీ లేదు, జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేయించుకొని అయితే వాడచ్చు. సో 8,15,000 అడుగుతున్నారు.
ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీకు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడిస్తే ఈ బండికి అయితే. అదేవిధంగా కమిషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం సపరేట్ అయితే ఉంటుందన్న. ఓకేనా? ఇకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. దీని ఫొటోస్ కూడా ఏమైనా కావాలి అంటే అదే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దీని యొక్క ఫొటోస్ కూడా మీకు వాట్సాప్ షేర్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో అన్నీ పంపించడం అయితే జరుగుద్ది. ఇకపోతే మరో 2 రోజుల్లో మేమైతే తిరిగి హైదరాబాద్కి అయితే ప్రయాణిస్తున్నాం. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా బై రోడ్డుకి కొన్ని అమ్మకానికి ఉన్నవి, కొన్ని అమ్మిన బండ్లు బై రోడ్డుకి అయితే వెళ్ళే ఆలోచన అయితే చేయడం అయితే జరిగింది. రైట్ అన్న? థ్యాంక్ యూ.